another day of devotion and praise and worship and intercessory prayers for our conference and for the Lord. మన మధ్యలో జేఎల్ డేవిడ్ సార్ ఉన్నారు. జేఎల్ డేవిడ్ గారు ప్రారంభం స్టార్ట్ చేద్దాం. ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ పెందలకడనే లేచి ప్రభువా నిన్ను తండ్రి అని పిలుచుటకు మీరు ఇచ్చిన ఈ యొక్క మంచి భాగ్యమును బట్టి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు మాకు ప్రభుడవైనారు, మేము నీ బిడ్డలమైంటున్నాము. మా పరలోకపు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు. నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి నీకు వందనములు. నువ్వు మాకు మంచి వస్త్రములను ఇచ్చి గృహమునిచ్చి ప్రభు మమ్మలను కాపాడటకు ప్రభు కాపాడుచుంటున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. దేవా నీకు స్తోత్రములు. నీవు ఆశ్చర్యకరుడవు, అద్భుతం చేయి దేవుడవు తండ్రి. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు తండ్రి. ఏ దేవుడు మీకు ఉండకూడదు ప్రభు. చేసిన విగ్రహములు ప్రభు వట్టి తండ్రి రూపములే కాని ప్రభు మరి అవసరములు తీర్చవు తండ్రి. మరి ప్రార్థనలు వినవు, ప్రార్థనకు సమాధానం లేదు. కానీ నీవైతే జీవం గల దేవుడవు తండ్రి. ప్రార్థించినప్పుడు ప్రార్థన వినే దేవుడవు, ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడవు తండ్రి. జీవం గల దేవుడవు యేసయ్యా నీకు స్తోత్రములు తండ్రి. నీవు ఎంత అవకాశమును, ఎంత భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. నీకే స్తుతి 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 చెల్లిస్తుంటున్నాం దేవా. లోకమంతా ఈ ప్రభువా తండ్రి సమయంలో దాన్ని నిద్రించుంటున్నారు. కొంతమంది అయితే ఈ లోకము నుండి ప్రభువా మరి వెళ్ళిపోయి ఉంటున్నారు తండ్రి. మరి ఇప్పుడు కొంతమంది తండ్రి లేచి నిన్ను స్తుతించుంటున్నారు, నేను ప్రార్థిస్తుంటున్నారు ప్రభువా. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో ప్రభువా మరి ఈ యొక్క తండ్రి ప్రార్థన సహవాసంలో ఉంటున్నాం. మమ్మల్ందరినీ ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోనండి నాయన. మీరు కాపాడండి. మేము చేసే మనవులను మీరు ఆలకిస్తుంటున్నారు. మీకు స్తుతి చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి మేము ప్రభువా మరి నీకు అనానుకూలముగా చేసిన తప్పులని మమ్మల్ని క్షమించండి తండ్రి. మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకొని నీ యొక్క చిత్తానికి అనుకూలంగా ప్రభ మరి జీవించు భాగ్యమును నీవు మాకు దయచేయము. మరి నీవు చేసిన ప్రతి మేళ్లను ప్రభు అనుదినము జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకంగా మా ప్రభు పరిశుద్ధాత్ముడు తండ్రి మమ్మల్ని అనుదినము హెచ్చరించు సరిదిద్దుచుంటున్న విధానం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రభు ఈ సమయంలో తండ్రి ఈ యొక్క తండ్రి ప్రార్థన సహవాసం అంతటిలో మీ నాయకత్వమును మాతో ఉంచుమని తండ్రి మమ్మల్ందరినీ నీ హస్తమునకు అప్పగించుకొంచు యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వెల్కమ్ రెజినా, ఇట్స్ యువర్ టైం. రెజినా టేక్ ఓవర్. అన్మ్యూట్ చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగునాక. దేవుడు మరి యొక్క దినంలో మనల్ని ప్రవేశపెట్టిండగా ఆయన కృతజ్ఞులమైన ఈ యొక్క సమయంలో స్తుతి ఆరాధన ఎవరన్నా పాడాలనుకుంటే పాడొచ్చు. పాట యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. యేసుని స్వీకరించు,
యేసుని స్వీకరించు, హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. కనికరమందౌషర్యుండు, వాత్సల్యముతో విమోచించును. కనికరమందౌషర్యుండు, వాత్సల్యముతో విమోచించును. అపకరమైన పాపమును నుండి విడిపించి నిన్ను వెదికి వచ్చే, పరమైన పాపము నుండి విడిపించి నిన్ను వెదికి వచ్చే, యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితము తానే ప్రవేశించును. సర్వ పాపములన్ తనే మాన్పును, సర్వ రోగములన్ మన్నించు, సర్వ పాపములన్ తనే మాన్పును, రోగములన్ కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్. కృపకనికరముల మకుటము నీకు ధరింపజేసి ఘనపరచున్. యేసుని స్వీకరించు, యేసుని స్వీకరించు, నా హృదయపు ద్వారము తెరువుము, త్వరితం ప్రవేశించును. హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తాను ప్రవేశించును. ఇంతవరకు వర్షిప్ లో నడిపించిన జేఎల్ డేవిడ్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం డివోషన్ లో ముందుకు సాగుదాము. ఈ యొక్క సమయాన్ని గంధం పాల్ గారికి ఈ యొక్క సమయాన్ని డివోషన్ నడిపించడానికి అప్పగిస్తాం. థ్యాంక్ యూ సిస్టర్. We'll have a short devotion. మనకందరికీ అంటే అసలు బైబిల్ తెలిసిన ప్రతి ఒక్కరికి కామన్ గా తెలిసిన రెఫరెన్స్ తోటి నేను మెడిటేట్ ఆన్ దట్. జాన్ 3:16, యోహాను 3:16లో ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం. దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఆ వచనంలో. దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని అంటారు. ప్రేమించను అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. తర్వాత కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు అంటారు. ఆ విశ్వాసం అనే దానికి అండర్లైన్ చేసుకోండి. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. నిత్య జీవం పొందినట్లు అనే వర్డ్ అది. సో దేవుడు లోకాన్ని ప్రేమించని అంటాడు, తర్వాత ఆయన లోపల విశ్వాసం ఉంచాలని అంటాడు, తర్వాత నిత్య జీవం అనే నిరీక్షణ ఉంటుంది. అయితే యోహాను ఈ సువార్త రాసింది, కానీ అంతకంటే ముందే పౌలు ఆయన పత్రికలు మొదటి ఆదిమ సంఘంలో పౌలు రాసిన పత్రికలు మొదట రిలీజ్ అయింది, తర్వాత సువార్తలు రాసింది మోస్ట్ ఆఫ్. అయితే ఈ యోహాను రాయకముందే పౌలు రాసింది మనం ఒకసారి మనం చూస్తే మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాసుకుంటూ వస్తాడు, దేవుని ప్రేమ పెట్టుకుంటుంది అంతా రాసుకుంటూ వచ్చినాక దాన్ని కంక్లూజన్ ఏం చేస్తాడంటే, కాగా విశ్వాసమును నిరీక్షణ ప్రేమ ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది
సో విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడు ఇటర్నల్ గా ఉంటాయని పౌలు కొరింథీ సంఘానికి రాసిన దీన్ని రాసినాక తర్వాత నీరు చక్రవర్తి పెట్టిన శ్రమలతోటి పౌలు చనిపోతాడు, పేతురు చనిపోతాడు, తర్వాత సువార్తలు మనకు రాయబడ్డాయి. సో అప్పుడు యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాసిన ఒక కీ వర్డ్సే మనకు జాన్ 3:16. సో దాంట్లో కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. విశ్వాసం ఉన్నది, ప్రేమ ఉన్నది, నిరీక్షణ. ఈ 3 ఉన్నాయి. దేవుడు లోకాన్ని ప్రేమించిండు, ఆయన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచాలంటారు, అప్పుడు నిత్య జీవం అనుగ్రహిస్తారు. సో మన క్రైస్తవ విశ్వాసంలో కూడా ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం ఈ 3 చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 3 తప్పకుండా ఉండాలని దేవుడు ఎందుకు అంటున్నాడంటే, నిత్యత్వంలో పోయినప్పుడు దేవుడు మానవుని సృష్టించినప్పుడు మన స్వభావంలో చేద్దామన్నాడు కదా. దేవునికి ఉన్న గ్రేటెస్ట్ అంటే అన్ని స్వభావాలు దేవుని అన్ని కలిపితే దేవుడు ప్రేమ అయి ఉన్నాడంటే, దాన్ని ఓపెన్ చేసి డివైడ్ చేసి చూస్తే దేవుని లోపల విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుంది, నిరీక్షణ పరిపూర్ణంగా ఉంటుంది. సో ఇప్పుడు లోకం మీద మనం చేసే ప్రతి ఒక్కటి కూడా మన విశ్వాసాన్ని, మన నిరీక్షణని డెవలప్ చేసుకోవడానికి దేవుడు పెట్టినాడు. మన జీవితాల్లో పోయే ప్రతి పరిస్థితులలో కూడా కానీ విశ్వాసం దేవుని మీద ఉండాల్సినది. మనం చేసే ప్రతి పనిలో, ఇప్పుడు చేసే మన ప్రార్థనలో కూడా తప్పకుండా విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఈ 2 లేకుండా మనం చేసిన ప్రార్థనతో ఫలితం ఉండాలి. సో ఈ విశ్వాసము, నిరీక్షణ అయితే ఇప్పుడు నిరీక్షణ ఉండడం అర్థం ఉన్నది, కానీ పరలోకం పోయినాక నిరీక్షణ అవసరం ఉండదు. కానీ అది కూడా నిత్యం ఉంటుందని పౌలు సెలవిస్తుంది. సో హౌ దిస్ బ్లెస్డ్ హోప్ అనేది ఉన్నది కదా, హౌ దిస్ విల్ హ్యావ్ ఇటర్నల్ ఇంపాక్ట్. మనం రేపు ఆరోహణమై దేవునితో కలిసి ఉన్నప్పుడు అప్పుడు కూడా నిరీక్షణ ఎట్లా పనిచేస్తుంది అనే పాయింట్ మీద నేను ఫోకస్ చేస్తాను. అయితే ఇప్పుడు నిరీక్షణ అన్నప్పుడు మనకు అక్కడ టైం అనేది ఒక ఎలిమెంట్ వస్తుంది. నిరీక్షింపబడే వాటి నిజ స్వరూపమే విశ్వాసం అన్నప్పుడు. విశ్వాసాన్ని డిఫైన్ చేయాలంటే మన నిరీక్షణ ఉండాల్సింది. సో ఇప్పుడు మనం కూడా కొన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినాక మనం వెయిట్ అపాన్ దట్. సో ఆ గ్యాప్, టైం గ్యాప్ అనేది, టైం ఎలిమెంట్ అనేది మనం భూమి మీద ఉన్నప్పుడు ఉంటుంది. సో మనకున్న ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ అన్నప్పుడు మనం యేసయ్య మళ్ళా వస్తాడనే నిరీక్షణ, మనం చనిపోయినా మళ్ళా తిరిగి ఆయనతో కలిసి ఉంటామనే నిరీక్షణ. సో దీనికి అంత టైం ఉన్నది కదా. సో ఇటర్నిటీకి పోయినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అప్పుడు నిరీక్షణ అవసరం ఉండదు, కానీ అక్కడ కూడా నిరీక్షణ ఉన్నది అన్నట్టు. ఆ నిరీక్షణ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో అది మనకు డెవలప్ చేసుకోవడానికి ఈ భూమి మీద దేవుడు మనకు నిరీక్షణ ఉండాలని అంటున్నాడు. అందుకని నిరీక్షణ లేని అన్యుల వలె ఉండకుండా. సో దేవుని విశ్వాసం ఉన్నాక నిరీక్షణ అనేది తప్పకుండా ఉండాల్సిన విషయం. ఈ నిరీక్షణ గురించి మనము కొంచెం ఫర్దర్ ముందుకు పోతే పౌలు రాసుకుంటా ఫండమెంటల్స్, ఇప్పుడు నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం కదా, మన మెనోనైట్ డిస్టింక్టివ్స్, బేసిక్ మెనోనైట్ ఫెయిత్ లో ఉన్నాయి. అది పౌలు హెబ్రీ పత్రికలో రాస్తాడు కదా. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో రాసింది. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుతాయి, దేవుని మీద విశ్వాసము, బాప్తిస్మం కూర్చున్నప్పుడు ఇవన్నీ అంటారు కదా. దేవుని మీద విశ్వాసం అని మళ్ళీ మెన్షన్ చేస్తాడు. తర్వాత మృతుల పునరుత్థానమును కూర్చున్నాడు. ఫండమెంటల్ క్రిస్టియన్ బిలీఫ్స్లలో మృతుల పునరుత్థానం అనేది మన నిరీక్షణతో కూడినది. సో మనం చనిపోయినా మళ్ళీ లేస్తాము, లేదా మన పితరులు కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లేచి దేవుని సన్నిధికి వస్తాము. సో మృతుల పునరుత్థానాన్ని నమ్మాలంటే నిరీక్షణ కలిగిన వాళ్ళని నమ్మాలి. సో ఈ నిరీక్షణకు నిత్యత్వంలో వాల్యూ ఏమున్నదంటే, దేవుడు క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ అంటారు కదా. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ గా రెఫర్ చేయాలంటే మత్తయి సువార్తల యేసయ్య వాళ్ళ శిష్యుల దగ్గర పోతాడు. వీళ్ళందరూ కలిసిపోయినాక రూపాంతరం చెందుతాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది కదా. యేసయ్య రూపాంతరం చెందుతాడు. రూపాంతరం చెందినాక మళ్ళా వాళ్ళు కొండ దిగి వస్తారు. వచ్చినప్పుడు ఒక దయ్యం పట్టినోడు ఉంటాడు. శిష్యులు వాడిని బాగు చేయలేకపోయినప్పుడు యేసయ్య వాడిని బాగు చేస్తాడు. బాగు చేసినప్పుడు ఏమంటాడు అంటే, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా.
ఆయన శిష్యులను పట్టుకొని విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అని రివ్యూక్ చేస్తాడు. చేసినాక వాళ్ళ శిష్యులు అడుగుతారు అన్నమాట, మేము ఎందుకు చేయలేకపోయామంటే అల్ప విశ్వాసం చేతనే అని అంటారు. అని అప్పుడు ఆవగింజంత మస్టర్డ్ సీడ్ అనేది అప్పుడు వస్తాను. ఆవగించంత విశ్వాసం ఉంటే ఇక్కడ ఉన్న కొండను తీసి అక్కడ బొమ్మంటే పోతుంది. సో ఆ పోతుంది అన్నప్పుడు వెంటనే పోవాలనే దానికి ఇంపాక్ట్ ఉండేది విశ్వాసంతో కూడిన నిరీక్షణ. సో ఇది మనం ఇంకా క్లియర్గా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే ద పవర్ ఆఫ్ ద బ్లెస్డ్ హోప్ ఏంటంటే, దేవుడు మన యేసయ్యని డిస్క్రైబ్ చేసుకుంటా తులసి పత్రికలు రాస్తాడు కదా, పౌలు రాస్తాడు. ఈ తులసి పత్రిక చదువుతా అసలు నిరీక్షణకు యేసుప్రభువుకు వాళ్ళ విశ్వాసం నిరీక్షణ ఎందుకు ఉండాలి? మనకు కాంబినేషన్ లేకపోతే విశ్వాసం పనికి రాకుండా ఎందుకు అవుతుందంటే, ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ టెస్టిమనీ కొలసి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నది. సో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎట్లా ఉన్నది క్రీస్తు లోపల అంటే మళ్ళీ దాంట్లోనే రాస్తాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతి అయి ఉన్నాడు. ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనమైన ప్రభుత్వములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో యేసయ్య దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసయ్య లోపల ఉన్నదని చెప్పడానికి, యేసయ్య ప్రూవ్ చేయడానికి కొన్ని 2-3 మన మధ్యలో ఉన్నప్పుడు చేసినారు. ఆ దయ్యం వెలగొట్టిన చేసింది కూడా అదే. తర్వాత దాని నెక్స్ట్ అదే వర్ష పోతే 17వ అధ్యాయంలో మత్తయి సువార్త ఉంటుంది. ట్యాక్స్ కలెక్టర్ వస్తాడు, వచ్చి యేసయ్య మీ 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 ప్రభువు ఆయన ట్యాక్స్ కట్టాడా అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య అంటాడు శిష్యుని గురించి, నువ్వు పోయి ఒక ఫిష్ ఒక వలేస్తే ఫస్ట్ ఏ చేప వస్తుందో దాని నోట్లో దిగి దాంట్లో ఉంటుంది ఒక షెకెల్ ఉంటుంది, అది తీసి నీకు నాకు ఇద్దరికి ట్యాక్స్ కట్టు అని అంటాడు. యేసయ్య అట్లా చెప్పినప్పుడు ఒక చేప రావాలి అక్కడికి, ఆ చేప లోపల ఒక కాయిన్ ఉండాలి. ఆ కాయిన్ యేసయ్యకు ఆ శిష్యులకి ఇద్దరికి సరిపోయేంత ట్యాక్స్ కట్టేంత కాయిన్ ఉండాలి. అంతకంటే ముందే యేసయ్య రూపాంతరం చెంది కిందికి వస్తాడు, వచ్చినాక దయ్యం పట్టును నిలబడతాడు, తర్వాత చేసిన సూచక క్రియ. ఇక్కడ యేసయ్య ఏమంటాడో అది నెరవేరడానికి క్రియేటివ్ పవర్ అన్నమాట. నిరీక్షణ అనే దానికి టైం ఉన్నది. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనం ప్రతిదానికి నిరీక్షణతోటి ప్రార్థన చేస్తున్నాం. సో ప్రార్థన చేసినప్పుడు నిత్యత్వంలో దేవుడు ఏం చేస్తుందంటే ఆ విశ్వాసము నిరీక్షణ 2 కలిపి ఒకటేసారి రిలీజ్ చేస్తాడు అన్నమాట. రిలీజ్ చేసినప్పుడు క్రియేటివిటీ అవుతుంది. సో ఆ విశ్వాసము నిరీక్షణ 2 ఉండబట్టి ఇప్పుడు ఈ 2తోటే యేసయ్య భూమిలో ప్రతి ఒక్కటి సృజించున్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అన్నప్పుడు, క్రీస్తు శరీరధారి అయినప్పుడు అన్నాడు అన్నమాట. సో శరీరధారి అయిన క్రీస్తు ఇటువంటి సూచక్రియలు ఎందుకు చేసిందంటే ఆయన విశ్వాసము నిరీక్షణ 2 కాంబినేషన్ ఒకటేసారి చేసిండు. టైం ఎలిమెంట్ అనేది లేకుండా చేసిండు. సో నిత్యత్వంలో మనం పోయినప్పుడు ఆ పరలోకంలో మరి మీరు దైవములై ఉన్నారు, దేవుని కుమారులై ఉన్నారంట. దేవుని కుమారుల మనం చేసేది ఏంటంటే మనం ఏది చెప్తే జరిగిపోతుంది అన్నమాట. యేసయ్య ఇప్పుడు ఆదికాండం పోతే చూడండి, క్రియేషన్ స్టోరీ తీసుకోండి. దేవుడు కలుగును గాకనగానే కలిగింది ఎట్ట కలిగిందంటే ఏది విశ్వాసంతో దేవుడు అంటాడో అది నిరీక్షణ కూడా అప్పుడే అంటాడు. టైం ఎలిమెంట్ ఉండదు. టైం అనే గ్యాప్ రాకుండా విశ్వాసం నిరీక్షణ ఒకటేసారి పనిచేసినప్పుడు క్రియలు జరుగుతాయి. మన లోపల స్వస్థతలు కూడా ఈ నిరీక్షణతోటి కూడిన విశ్వాసం ఉండాలి. ఇవి 2 లేనప్పుడు మనం సక్సెస్ఫుల్ గా దేవుని కార్యాలు చేయాలి. సో దేవుడు చేసిన ప్రతి ఒక్కటి చూడండి, నోవహు చేసిన పని చూడండి, అబ్రహాము అయినా మోషే చేసిన, వీళ్ళు విశ్వాసము నిరీక్షణ 2 కలిపి కంటిన్యూగా పోయిందండి. మధ్యలో టైం గ్యాప్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఎన్నో చేస్తున్నాం. మెన్నెట్ కాన్ఫరెన్స్ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం, కాన్ఫరెన్స్ రివైవల్ రావాలి, సేవ జరగాలి. ఇవన్నీ ఒక టైం తీసుకుంటుంది, కానీ మనం ఆ విశ్వాసం ఆ నిరీక్షణ 2 పెట్టిపోతున్నాం. సో ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆ టైం అనేది దాన్ని తీసేసినప్పుడు పరలోకం నెరవేరంటే భూమి మీద నెరవేరు కాకుండా పరలోకంలో నెరవేరేది ఏంటంటే టైం ఉండదు. పరలోకంలో నిత్య రాజ్యంలో నిత్యత్వంలో టైం అనేది సబ్జెక్టే రాదు అసలు.
అందుకనే దేవుడు ఏది ఆర్డర్ చేసినా అది వెంబడే జరిగిపోయింది. మనం ఏది చేసినా కూడా వెంటనే జరగకుండా కొన్ని టైం గ్యాప్ ఉన్నది అన్నమాట. అది మనము విశ్వాసము నిరీక్షణ రెండు మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది పరిశుద్ధతతోటి కావాల్సిన ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటంటే దేవుని పట్ల మనకు విశ్వాసత పరిపూర్ణంగా ఉండాలి, నిరీక్షణ కూడా 100% ఉండాలి. సో ఆ హోప్ఫుల్ యాక్టివిటీ ఆఫ్ ఫెయితే మనల్ని క్రియారూపకంగా దాల్చి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరుగుతాయి. సో ఇప్పుడు నోవహు చేసినప్పుడు కూడా అంతవరకు ఒక్కసారి కూడా వర్షం పడలేదు. వర్షం అనేదే తెలియదు ఆ ప్రపంచానికి. తెలియనప్పుడు దేవుడు చెప్తే ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇది ముందు తయారు చేయాలన్నప్పుడు హీ వాస్ ప్రిపేరింగ్ ఫర్ దట్. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు యేసయ్య మళ్ళా రాబోతున్నాడు, అంత లోపల సంఘాన్ని చేయాలి, ఆత్మను రక్షించాలని మనం ఏ పని చేస్తున్నాము, ఈ టైం తీసుకొని చేసే పనిలో మనము నిరీక్షణతో కలిగి చేయాలి, విశ్వాసంతో కలిగి చేయాలి. సో ద బ్లెస్డ్ హోప్ అండ్ ఫెయిత్ టుగెదర్ బికమ్స్ ద క్రియేటివ్ పవర్ ఆఫ్ గాడ్. సో నిత్య రాజ్యంలో పోయినప్పుడు మన ప్రతి ఒక్కరికి ఉండే ఒక ఈజీ పవర్ అన్నమాట. ఇట్లా ఏది చెప్తే అది అయిపోతుంది అన్నమాట. అందుకే యేసయ్య అన్నాడు, ఆర్డర్ చేసి నువ్వు ఒక గాలం అయిపోయి వేస్తే ఒక చేప దొరుకుతుంది, ఆ చేపలో ఉంటుంది అన్నట్టు. యేసయ్య అనడము అది ఇంప్లిమెంట్ కావడానికి టైం గ్యాప్ లేకుండా జరుగుతుంది. అదే అద్భుత కార్యాలని ఈ లోకంలో మనం అనుకుంటాం. సో ఇప్పుడు మనము చేసే ప్రార్థనలు కూడా మనం చేసే కాన్ఫరెన్స్ విషయంలో చేసే ప్రతి ఒక్కటి కూడా పట్టుదలతో చేస్తున్నాం కదా. దీంట్లో కూడా ఉండాల్సిన రెండు ఎలిమెంట్స్ ఏంటంటే విశ్వాసం ఉండాలి, దాని వెంట నిరీక్షణ ఉండాలి. ఆ మధ్యలో వచ్చే టైం గ్యాప్ని దేవుడు నిర్ణయిస్తుంది. సో ఆ టైం ఎలిమెంట్ ఆఫ్ టైంని మనము ఓపికతోటి చేయాలి. ఓపికతోటి ఈ విశ్వాసము నిరీక్షణ కలిపి ఓపిక ఉన్నప్పుడే మనము దేవుని కార్యాలు చేయగలము, దేవుని ఆశ్చర్య కార్యాలు చూడగలము. ఇప్పుడు బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి చూసుకుని ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో చేసిండ్రు. విశ్వాస వీరుల పట్టికని మనం బైబిల్లో చూసినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ విశ్వాసము అండ్ నిరీక్షణ ఈ రెండు ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ఎలిమెంట్స్. నిరీక్షణ అంటే మనం ఏమనుకుంటాం, జస్ట్ తప్పకుండా మన పరలోకం పోతాము నిరీక్షణతో వచ్చేస్తుంది, యేసయ్య మళ్ళా వస్తాడు అనేది ఒక హోప్, ప్లస్ రాకుండా కూడా మళ్ళీ తిరిగి లేస్తాం అనే హోప్. ఈ రెండింటికంటే పవర్ఫుల్ ఎలిమెంట్ ఏంటంటే విశ్వాసానికి ఆ నిరీక్షణ కలిపినప్పుడు అద్భుత కార్యాలు. సో ఆ చూడగలిగిన టైం కోసం దేవుణ్ణి అడగాలి. ఆ విశ్వాసము ఆ నిరీక్షణ మనకు ఉండాలి. సో ఆ నిరీక్షణ లేకుండానే మన సహోదరులు ఎంతో మంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు. మళ్ళీ అందరూ కూడా విశ్వాసాల కిందనే మాట్లాడుతారు, ఇక్కడ పోయిన మెమోరియల్ సర్వీస్లలో అవే చెప్తున్నారు. కానీ వాళ్ళ క్రియలు వాటి అవుట్కమ్ ఉన్నది. అవుట్కమ్ అంతా కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్తుందంటే నిరీక్షణ అనే దాన్ని విశ్వాసానికి లింక్ చేస్తలేరు. సో నిరీక్షణ లేకుండా చేసే పనులు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేసినా కూడా వాళ్ళు సరే పర్వాలేదు మంచిదే అనుకుంటున్నారు. సో మనం ఇప్పుడు కొంతమంది కలిసి మన కాన్ఫరెన్స్ కానీ దేవుని కొరకు మన కాన్ఫరెన్స్ ద్వారా గొప్ప కార్యాలు జరగాలని మనం అనుకున్నప్పుడు, మన ప్రార్థనలు ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ప్రార్థనలు వెంబడి నిరీక్షణ అనే ఒక టైమ్లెస్ ఎలిమెంట్ని మనం కలపాలి. సో ఆ టైంని మనం కన్సిడర్ చేయకుండా నిరీక్షణని కలిపినప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాం. సో అది నేను చాలా వరకు ఇంప్లిమెంట్ చేసిన నా విశ్వాస జీవితంలో నేను కొన్ని లైవ్ చూసిన దేవునితో. ఎంత ప్రార్థన చేసినా ఎంతకాలం కాదు, కానీ దేవుడు అన్నప్పుడు ఆ దేవుని మహిమ కలగాలన్నప్పుడు మనం ఫెయిత్ఫుల్గా ఏదంటే అది ఇమ్మీడియట్గా అయిపోతుంది. సో మన కాన్ఫరెన్స్ ద్వారా కూడా దేవుడు ఇప్పుడు మన కాన్ఫరెన్స్ ద్వారా గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్న నిరీక్షణ కలిగిన మనం అందరం కూడా ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ప్రేమ ఒకటి, విశ్వాసం ఒకటి, నిరీక్షణ. సో మనకు ఎంత ప్రేమ ఉన్నా కూడా విశ్వాసం ఉండాలి, విశ్వాసము నిరీక్షణతో కలిగి. సో నిరీక్షణ లేని విశ్వాసంతో దేవుని కార్యాలు జరగవు. కాబట్టి ఆ నిరీక్షణ అనేది పరలోకంలో నిత్యత్వంలో ఎంత ఇంపార్టెంట్, క్రియేటివ్ పవర్ ఆఫ్ ఎ బిలీవర్ దానికి మన విశ్వాసానికి నిరీక్షణ కలిసి ఉంటుంది. సో ఈ రెండు ఎలిమెంట్స్ కలిసి ఉన్నది కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించిండు, ఆయన కుమారుని అనుగ్రహించిండు, ఆయన ద్వారా నిత్య రాజ్యాన్ని మనకు అనుగ్రహించిండు. ఇవి సక్సెస్ఫుల్గా లైవ్లీ ఇంప్లిమెంటేషన్ మన జీవితాల్లో జరుగుతాయి కాబట్టి ఆ నిరీక్షణ అనే దాని మీద మనం కొంచెం ఫోకస్ చేయాలి. చేసినప్పుడు మన ప్రార్థనలకు ఫలితాలు ఉంటాయి. తర్వాత మనం చేసే గొప్ప కార్యాలన్నీ కూడా దేవునికి మహిమ కలుగుతాయి. ఎందుకంటే మనం చేయలేము ఆ పనులు, తప్పకుండా నిరీక్షణతో కలిగి విశ్వాసంతో చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అప్పుడు దేవునికి క్రెడిట్ వస్తుంది. కాబట్టి
మనము దేవుని వల్ల వాడబడ్డం అనే దానికి ఇండికేషన్ లా ఉంటుంది. అదే విశ్వాసము పౌలు చేసిన పనులు. పౌలు ఏం చేసినా కూడా తప్పకుండా హీ వాజ్ ఇంప్లిమెంటింగ్ ఎవ్రీథింగ్ దట్ హీ బిలీవ్డ్. సో మనం ఇంప్లిమెంట్ చేయని విశ్వాసము అసలు అది థియాలజీ కిందకి వెళ్ళిపోతుంది, అదొక కాన్సెప్ట్ కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకనే మనకు కావాల్సింది ప్రాక్టికల్ క్రిస్టియన్స్, ప్రాక్టికల్ బిలీవర్స్. ఆదిమ సంఘం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విశ్వాసిలో కూడా ఈ 2 ఎలిమెంట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. ఇవి నిత్యత్వంలో మనకు ఆక్సిజన్ లాగా పనిచేస్తాయి. నిరీక్షణ అనేది, విశ్వాసం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. పరలోకంలో పోయినాక అసలు హేట్రెడ్ అనేది ఉండదు, తప్పకుండా ప్రేమ ఉంటుంది. కానీ ఈ నిరీక్షణ అనేది మనం డెఫిసిట్ అయినాం. అప్పుడు గొప్ప కార్యాలు చేయాలి. పరలోకంలో పోయి మనం కూడా ప్రపంచంలో నిత్య రాజ్యం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ ఆ కాలంలో మనం దేవుని కోసం దేవుని కుమారులని మనం పిలుస్తుంటాం. దేవదూతలు వాళ్ళకున్న డిస్టర్బెన్సెస్ ని, వాళ్ళకున్న డిస్ప్యూట్ ని మనం రిజాల్వ్ చేస్తామని ఉంటుంది పరలోకం. సో ఈ గాడ్లీ ఎబిలిటీస్ రావాలంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. సో ఈ 2 ఎలిమెంట్స్ ని మనం డెవలప్ చేసుకోవాలి. దట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎవర్ అని పౌలు రాసింది. కాబట్టి ఇటర్నల్ వాల్యూస్ ఉన్న ఈ 3 ఎలిమెంట్స్ ని మనం డెవలప్ చేసుకొని మన ప్రార్థనలో ఇన్వాల్వ్ చేయాలి. దేవుడిచ్చిన ఈ ఆలోచనను దీవించిన. థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి.